కేవలం నా కోడల్ని నేను తీసుకువెళ్తానని అడిగింది అత్తయ్య. ఇందులో అత్తయ్య తప్పే ఉంది నాన్న. వాళ్ళ గొప్ప మనసుని అర్థం చేసుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. అంటే నువ్వు నన్ను తప్పుపడుతున్నావా భూమి? లేదు నాన్న, మిమ్మల్ని నేను ఎప్పటికీ తప్పు పట్టను. కానీ ఒక్కొక్కసారి తొందరపాటులో మీరు పొరపాటు చేస్తున్నారేమోనని గుర్తు చేస్తున్నాను, అంతే. అంటే ఆ శారద నీ కన్న తండ్రి మీద కేసు పెడతాను అని చెప్పిన తర్వాత కూడా కరెక్ట్ గానే అనిపిస్తోందా? తండ్రి మీద ప్రేమ గౌరవం ఉన్నట్టు పెద్ద నటిస్తావు కదా, అవన్నీ అబద్ధమా? ఇంకా వాళ్ళనే వెనకేసుకొస్తున్నావంటే డాడీ మీద నీకు ప్రేమ లేనట్టే కదా. అయినా భూమికి వాళ్ళే కరెక్ట్ గా కనిపిస్తున్నట్టున్నారు. అన్నయ్య చెప్పిన ఏ మాట అసలు కరెక్ట్ గా వినట్లేదు కదా. నిజం చెప్పేవాళ్ళు ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, అంత మాత్రాన నిజం మారిపోదు. చాలు, ఇక ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మనమంతా తన కోసం ఎన్ని చేసినా భూమికి మాత్రం వాళ్ల మీద ప్రేమ తగ్గట్లేదు. ఇంకా ఇక్కడే ఉంచితే ఏదో ఒకరోజు ఇలాగే నా కళ్ళు కప్పి వాళ్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. నాన్నా. అవును భూమి, నువ్వు నన్ను మోసం చేసి గదిలో నుంచి వెళ్ళిపోయావు. అలాంటిది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవని నమ్మకమేంటి? నీ మనసంతా ఇంకా వాళ్ల దగ్గరే ఉంది. అందుకే నిన్నిక్కడ ఉంచలేను. కొంపతీసి పంపించేస్తాడా ఏంటి? అంటే ఇంటికి పంపించేస్తావా అన్నయ్య? లేదు, భూమిని అబ్రాడ్ పంపిస్తాను. శరత్చంద్ర గారు, మీరు నిర్ణయం తీసుకునే ముందు భూమిని ఒకసారి అడగండి. నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది కేపీ. భూమి నా కూతురు. అవునండి, కానీ తన జీవితాన్ని మార్చేసే హక్కు ఎవరికీ లేదు కదా. తన అభిప్రాయాన్ని కూడా విలువ ఇవ్వాలి కదా. సార్, ఇది చాలా పెద్ద నిర్ణయం. నా నిర్ణయం ఇక మారదు. నాన్నా, అబ్రాడ్ ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. నాకింకేం చెప్పక భూమి. నువ్వు వెళ్తున్నావంతే. నీ వీసా ఏర్పాట్లు చేస్తున్నాను. అది కన్ఫర్మ్ అవ్వగానే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. ఇదే నేను తీసుకున్న ఫైనల్ డెసిషన్. నానా, కమాన్ నక్షత్ర, డాన్స్ చెయ్యి. రా, డాన్స్ చెయ్యి. నన్ను చాలా తెలివిగా ఇక్కడికి రప్పించానని ఫీల్ అవుతున్నావు కదా. నా టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏం నక్షు, ఇది డాన్సా? ఇంత బిగుసుకుని డాన్స్ చేస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారా? నాకు డాన్స్ రాదు. నీ ఫ్రెండ్స్తో అయితే బాగానే డాన్స్ చేస్తావు కదా. నా చెయ్యి పట్టుకోగానే నువ్వు డాన్సే మర్చిపోయావా? ఏం నక్షత్ర, కమాన్. మా అమ్మ పరిస్థితి బాగోలేదు కాబట్టి మీరు రెచ్చిపోతున్నారు. లేకపోతే ఒక్కొక్కరితో కత్తిరించేది. ఇప్పుడు ఏమీ చేయలేని మీ అమ్మ గురించి మాట్లాడుకుంటూ
ఈ మూమెంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనం ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి. కమోన్ నక్షత్ర, లెట్స్ డాన్స్. నక్షత్ర చూడు, నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు ఏ బాధ వచ్చినా నువ్వు చెప్పుకోవాల్సింది ఒక చెర్రీతోనే. బికాస్ ఐఎమ్ యువర్ హస్బెండ్, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ, యునో. నువ్వా? నీతో నేను ప్రాబ్లమ్స్ చెప్పుకుంటానా? అసలు కల్లో కూడా నీ గురించి అలా ఆలోచించను. పెద్ద మగాళ్ళ మాట్లాడుతున్నావు. నేను ఎవరినైనా సరే మొగుడు మొగుడే. ఆ స్థానాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. లెట్స్ డాన్స్. రెచ్చిపోతున్నావని నాకు బాగా అర్థమవుతుంది. నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. ముందిక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. నాకు అసలు నీతో రావడం ఇష్టం లేదు. నాన్నతో చెప్పి బెదిరించావు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. లేకపోతే నీ చెయ్యి పట్టుకోవడానికి నాకు చిరాకు. అవును మరి, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ వెలుగుతుందో నాకు బాగా తెలుసు. నేను జ్యూస్ ఆర్డర్ చేశాను కదా, ఇంకా రాదేంటి? దేర్ హీస్. థ్యాంక్ యూ. చియర్స్. ఏయ్ చెర్రీ, హే హాయ్. డెఫినెట్ గా కలుద్దాం. షూర్. బాయ్. నక్షత్ర అతను నా ఫ్రెండ్. ఈ డ్రింక్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా నక్షు? ఇది ఇక్కడ స్పెషల్ జ్యూస్ అయి ఉంటుంది. అలాగా. వెయిటర్, రిపీట్.